అందరికీ నమస్కారం అండి. మనం మమ్మట విరచిత కావ్యప్రకాశాన్ని ముందుగా వివరంగా అధ్యయనం చేసి తర్వాత సారాంశ రూపంగా కూడాను దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నంలో మొదటి 2 ఉల్లాసాలు భాగ్యలక్ష్మి గారు వివరంగా చెప్పారు. మిగిలిన ఒక్క ఉల్లాసం, తృతీయ ఉల్లాసాన్ని కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతో మనకి కావ్యప్రకాశం సారాంశం కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు తృతీయ ఉల్లాసం గురించి సమ్మరి భాగ్యలక్ష్మి గారు చెప్తారు. భాగ్యలక్ష్మి గారు. సర్వేభ్యः నమస్కారः. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి వరకు మనం కావ్యప్రకాశంలోని 2 ఉల్లాసములు, ప్రథమ ద్వితీయ ఉల్లాసాలు 2 కూడా పూర్తి చేసుకున్నామండి. ఇక మిగిలినటువంటిది తృతీయ ఉల్లాసం. ఇది పూర్తిగా మనం పరీక్ష నిమిత్తం చేసుకుని పునశ్చరణలో భాగంగా మనం ఇది చదువుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు తృతీయ ఉల్లాసాన్ని చూస్తున్నామండి. గురువుగారు అయినటువంటి అనంతకృష్ణ గారు చెప్పిన పాఠాలను వింటూ దాని నుంచి నేను తెలుసుకున్నటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నాను. దీనిలో ఏదైనా కనుక ఎక్కడైనా నేను ఒక వాక్యాన్ని ఏదైనా వదిలిపెట్టేసి ఉన్నట్లయితే వాటిని మీరు అక్కడ జతపరచుకోవాల్సిందిగా విన్నవించుకుంటూ పాఠంలో పెడుతున్నామండి. నిన్నటి వరకు మనం ద్వితీయోల్లాసంలో మనం సంయోగము, విప్రయోగము ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని అంశాలను మనం నిన్న చూసామండి. ఇవి శబ్దాన్ని మనం నియంత్రించేటువంటి 14 విధాలైన మార్గాలను మనం చెప్పుకుంటూ సంయోగో విప్రయోగస్య సహచర్యం విరోధిత అనేటువంటి శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం 14 విధాలైనటువంటి మార్గాలు. ఈరోజు 3వ ఉల్లాసంలో అర్థాః ప్రోక్తాః పురా తేషాం అర్థాః వాచ్య లక్ష్య వ్యంగ్యాః తేషాం వాచక లాక్షణిక వ్యంజకానాం అర్థ వ్యంజకతోచ్యతే కీదృశీత్యాహ. ఇక్కడ మనకు కారికాంశంలో ఉన్నటువంటి అర్థాః అనే దానికి వాచ్య లక్ష్యక వ్యంగ్యార్థాలు అని, తేషాం అనే దానికి వాచక లాక్షణిక వ్యంజక పదాల యొక్క అని అర్థాలు. అర్థ వ్యంజకత అన్నప్పుడు ఆ వాచ్య లక్ష్య వ్యంగ్యార్థాల అర్థ వ్యంజకత్వము ఉచ్యతే అనగా చెప్పబడుతోంది. అది ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్నకు ఇక్కడ మనకు సమాధానం చెప్తున్నారు. వక్తృబోద్ధవ్య కాకూనా వాక్యవాచ్యాన్య సన్నిధేః ప్రస్తావదేశకాలాద్యే వైశిష్ట్యాత్ ప్రతిభాజుషాం యో అర్ధస్యాన్యార్థదీహేతుర్వ్యాపారో వ్యక్తిరేవస. ఇక్కడ మనకు కారిక 21, 22 కూడా ఇందులోనే వస్తుందండి. బోద్ధవ్య ప్రతిపాద్య కాకుర్ధ్వనేర్వికారః ప్రస్తావః ప్రకరణం అర్థస్య వాచ్య లక్ష్య వ్యంగ్యాత్మనః క్రమేణోదాహరణాన్ని. ఇక్కడ వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఒక వాక్యం విన్న తరువాత దాని వాచ్యార్థము లేదా లక్ష్యార్థము లేదా వ్యంగ్యార్థము తెలిసిన తరువాత ఆ అర్థము నుండి ప్రతిభావంతులకు మరొక అర్థం స్ఫురిస్తుంది. ఇలా స్ఫురింపచేసేటువంటి వ్యాపారము ఏదైతే ఉందో దాన్ని మనం వ్యంజన వ్యాపారము అంటున్నాం. అది వాచ్యార్థంలో ఉండవచ్చు, లక్ష్యార్థంలో ఉండవచ్చు, లేదా వ్యంగ్యార్థంలో కూడా ఉండవచ్చు. అయితే ఈ వాచ్యార్థాలు అనేటువంటివి మరొక అర్థం స్ఫురించడానికి కొన్ని కారణాలు ఉండాలి. ఒకప్పుడు మాట్లాడేవాడిని బట్టి కానీ, వినేవాడిని బట్టి కానీ, కాకుస్వరాన్ని బట్టి కానీ, అన్నమాటను వాచ్యార్థాన్ని బట్టి కానీ, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా దగ్గరే ఉన్న 3వ వాడిని బట్టి కానీ, దేశాన్ని బట్టి కానీ, కాలాన్ని బట్టి కానీ ఈ వ్యంగ్యార్థాలు అనేటువంటివి స్ఫురిస్తాయి. అర్థ వ్యంజకతను కలుగజేసేటువంటివి మనకు ఇక్కడ 10 విధాలుగా చెప్తామండి. వక్తృ వైశిష్ట్యం, బోద్ధవ్య వైశిష్ట్యం, కాకుస్వరం, వాక్య వైశిష్ట్యం, వాచ్యార్థ వైశిష్ట్యం, అన్య సన్నిధి వైశిష్ట్యం, ప్రస్తావము, దేశము, కాలము, చేష్టాకులు. వీటిని మనం ఇప్పటి వరకు కూడా గ్రంథం చదువుకుంటున్నంతసేపు కూడా మనం
ప్రతి అంశానికి కూడా ఒక శ్లోకాన్ని, దానికి ఉదాహరణ సహితంగా మనం ఒక శ్లోకాన్ని ఇస్తూ, దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ మనం చదువుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా అర్థవ్యంజకతను తెలియజేసే విషయంలో మనం కొన్ని ఉదాహరణ సహితంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనిలో మొట్టమొదటిది వక్తృ వైశిష్ట్యం. వక్తృ వైశిష్ట్యం చేత, వక్తృ అంటే ఇక్కడ ఎవరైతే మాట్లాడే వ్యక్తి ఉంటున్నాడో, ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి వాచ్యార్థము మరొక అర్థాన్ని వినింపచేయటానికి ఉదాహరణ మనం ఇప్పుడు చూస్తున్నాం. అతిపృథులం జలకుంభం గృహీత్వా సమాగతాస్మి సఖిత్పరితం శ్రమస్వేద సలిల నిశ్వాస నిహసః విశ్రామ్యామి క్షణం. అత్ర చౌర్యరథ గోపనం గమ్యతే. సఖి, చాలా పెద్ద నీళ్ల బిందె మోసుకుని తొందరగా వచ్చాం. అలసట వలన కలిగిన చెమట చేత, ఒగుర్పు చేత కదల్లేకుండా ఉన్నాను. క్షణకాలం విశ్రమిస్తాను. ఇది వ్యాఖ్య. ఇక్కడ చౌర్య రథగోపనం మనకు గమ్యమవుతోంది. ఈ మాటలు పలుకుతున్నటువంటిది ఒక స్వైరిణి అని తెలిసి ఉండటం వల్ల, ఆ మాటల వాచ్యార్థం చౌర్య రథం వల్ల కలిగిన అలసట, చెమట, ఒగుర్పు మొదలైన వాటిని కప్పిపుచ్చటానికి ఇలా పలుకుతుంది అన్న వ్యంగ్యార్థాన్ని స్ఫురింపచేస్తోంది. అందుచేత ఈ ఘట్టంలోని ఉదాహరణలన్నీ కూడా అర్థగత వ్యంజన ఉదాహరణలుగా మనం చెప్తాము. పెద్ద నీళ్ల బిందెను తొందరగా మోసుకొని వచ్చినందువల్ల చెమట నిట్టూర్పులతో అలసిపోతిని, క్షణకాలం విశ్రమించదనని సఖి నాయికతో అన్న మాటలు, ఈ మాటలు స్వేచ్ఛగా విహరించే స్త్రీ చెప్పటం వల్ల వక్తృ వైశిష్ట్యం చేత తాను చేసినటువంటివి అంటే దొంగతనముగా నేర్పినటువంటి కామక్రీడలను కప్పిపుచ్చుచున్నదనేటువంటి అర్థం ఇక్కడకు మనకు ద్యోతకమవుతోంది లేదా వ్యక్తమవుతోందని చెప్పవచ్చు. ఇక రెండవది బోధ వైశిష్ట్యం. దీని వలన మనకు వాచ్యార్థం మరొక వ్యంగ్యార్థాన్ని విందింపచేయటానికి ఉదాహరణ చూపుతున్నాడు. ఔన్నిద్రియం దౌర్బల్యం చింతాలసత్వం సనిహిస్వసితం మమ మందభాగిన్యాః కృతే సఖిత్వామపి అహః పరిభవతి. అత్ర దూత్యాస్తత్వాముకో తత్కాముకోపభోగో వ్యంజ్యతే. ఇక్కడ ఈ మాటలు ఎవరితో చెబుతున్నారో ఆ వినే వ్యక్తి స్వభావాదులను బట్టి ఇక్కడ వాచ్యార్థం వల్ల మరొక అర్థం వ్యంగ్యం అవడానికే ఇది ఉదాహరణగా ఇచ్చిన శ్లోకం. ఇక్కడ దూతి నాయిక ప్రియునితో రమించడం వ్యంజించబడుతోంది. సఖి, దురదృష్టవంతురాలైన నా మూలాన నువ్వు ప్రతిరోజు నిద్రలేకపోవటం, దుర్బలత్వం, చింత, మాంద్యం, నిట్టూర్పులు మొదలైన బాధలు అనుభవించవలసి వస్తోంది అని ఇక్కడ చెప్పి, తన ప్రియునితో రమించి వచ్చిన సఖితో నాయిక పలికిన పలుకులు, ఆ మాటలు వినే దూతి స్వభావం తెలియటం చేత ఆ మాటల అంతరార్థం నీ శరీరంలో కనపడేటువంటి ఈ శ్రమాదులు అన్నింటికీ కారణం నా ప్రియునితో రమించడమే అని తెలుస్తోంది. బోధవ్య వైశిష్ట్యం చేత వాచ్యార్థగత వ్యంజకత్వానికి ఇది ఉదాహరణగా మనం చెబుతున్నాం. ఇక కాకుస్వరం. కాకుస్వరం వల్ల అర్థాంతము వ్యక్తమవటం. తథా భూతాన్ దృష్ట్వా నృప సదసి పాంచాల తనయాం వనే వ్యాధైః సార్ధం సుచిరముషితం వల్కలధరైః విరాటస్యావాసే స్థితమనుచితారంభ నివృతం గురుః ఖేదం ఖిన్నే మయి భజతి నాథ్యాపి కురుషు. అత్ర మీనయోగ్యః ఖేదః కురుషు తు యోగ్యః ఇతి కాక్వా ప్రకాశ్యతే. న చ వాచ్యసిద్ధ్యంగమత్ర కాకురితి గుణీభూత వ్యంగ్యత్వం శంఖ్యం ప్రశ్నమాత్రేణాపి కాకోర్విశ్రాంతేః. ఈ శ్లోకం మనం వేణీ సంహారం ప్రథమాంకంలో కౌరవులతో యుద్ధం చేయటానికి యుధిష్ఠిరుడు తగు ప్రయత్నం చేయటం లేదని, అతని విషయంలో భీముడు నిందావాక్యాలు పలికినప్పుడు సహదేవుడు ఇట్లా అనొద్దు, తెలిస్తే అన్నగారికి ఖేదం కలుగుతుంది అని అన్నాడు. ఆ సందర్భంలో భీముడు సాధిక్షేపికంగా పలికినటువంటి పలుకులు ఇవి. వివరణలోకి వెళ్తే, రాజసభలో ఉన్న ద్రౌపదిని చూచి నారబట్టలు ధరించి ఆటవికులతో కలిసి మనమంతా నివసించడం చూచి విరాటును కొలువులో చేయరాని పనులు చేస్తూ రహస్యంగా ఉండటాన్ని చూచి ఖిన్నుడైన నా విషయంలో అన్న ఖేదం పొందుతాడా? ఇప్పటికీ కౌరవుల విషయంలో
ఖేదం పొందడు అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఖేదము అంటే కోపం అండి. ఇక్కడ కాకుస్వరం నా విషయంలో బాధపడటం యుక్తం కాదు. కోపం వస్తే కౌరవుల విషయంలో బాధపడటం యుక్తం అన్న అర్థాన్ని ఇక్కడ వ్యంజింపజేస్తోంది. ఇక్కడ కాకువు వాచ్య సిద్ధ్యంగం కాబట్టి గుణీభూత వ్యంగ్యం కదా అని శంకించకూడదు. కాకువకు ప్రశ్న మాత్రమే అర్థం చెప్పుకున్నా సరిపోతుంది కదా! పై శ్లోకంలో కురుషు నా అన్నప్పుడు నా మీద కాకుస్వరం. మొత్తం 4వ పాదం మీదనే కాకుస్వరము అని కూడా మనం చెప్పవచ్చు. దీనివల్ల పైన చెప్పినట్లు వ్యంగ్యార్థం గమ్యమవుతోంది. ఇక వాక్య వైశిష్ట్యము. దీని ద్వారా వాచ్యార్థం వ్యంజకమయ్యేందుకు ఉదాహరణ చూస్తున్నాం. తదా మమ గండస్థల నిమగ్న దృష్టిం నా నైషీరన్యత్ర ఇదానీం శైవాహంతో చ కపోలో న సా దృష్టిః. అత్ర మత్సఖీం కపోల ప్రతిబింబితాం పశ్యతస్తే దృష్టిరన్యైవాభూత్ చలితాయాం తు తస్యామన్యైవ జాతేత్యహో ప్రచ్ఛన్న కాముకత్వం తే ఇది విన్యతే. ఇక్కడ మనకు వాక్య వైశిష్ట్యం వల్ల వాచ్యం వ్యంజకం అవడానికే ఈ ఉదాహరణ శ్లోకం. అప్పుడు నా చెక్కిళ్ళ మీద మునిగిపోయిన చూపును మరొక వైపుకు త్రిప్పలేదు. ఇప్పుడు కూడా నేను అదే మనిషిని, అవే చెక్కిళ్ళు. అయితే నీ చూపు మాత్రం అదే విధంగా లేదు. ఇక్కడ మనం నా చెక్కిళ్ళ మీద ప్రతిబింబించిన నా శకురాలను చూస్తూ ఉన్నంతసేపు కూడా, అంటే నువ్వు చూస్తూ ఉన్నంతసేపు నీ చూపు మరో విధంగా ఉంది. ఆమె కదిలి వెళ్ళిపోగానే నీ చూపు మారిపోయింది. ఆహా, నీవు ఎంత ప్రచ్ఛన్న కాముకుడవు అనే అర్థం ఇక్కడ మనకు వ్యంగ్యమవుతోంది. ఇందులో తదా, ఇదానీ అనే పదాల వల్ల ఈ వ్యంగ్యార్థం మనకు తెలుస్తోంది పూర్తిగా ఇక్కడ. అంటే ఇది వ్యంగ్యార్థ స్ఫూర్తిని కలిగిస్తోంది అని మనం కూడా చెప్పొచ్చు ఇక్కడ తదా, ఇదానీ అనే పదాల వల్ల. ఇక తరువాతది వాచ్యార్థ వైశిష్ట్యం. వాచ్య వైశిష్ట్యం ద్వారా కూడా వ్యంగ్యము ఎలా వస్తుంది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే వాచ్యార్థం వ్యంజకం ఎట్లా అవుతోంది. ఉద్దేశోయం సరస కదలీ శ్రేణి శోభాతిశాయి కుంజోత్కర్షాంకురిత రమణీ విభ్రమో నర్మదాయాః కిం చైతస్మిన్ సురత సుహృదస్తన్వింతే వాంతి వాతాః ఏషామగ్రే సరతి కలితా కాండకోపో మనోభూః. అత్ర రథార్థం ప్రవేశేతి వ్యంగ్యం. ఎత్తైన ఈ నర్మదా నదీ తీర ప్రాంతం పచ్చగా నవనవలాడుతున్న అరటి చెట్ల శ్రేణుల చేత శోభాయమానంగా ఉంది. లతాగృహాలు అతిశయించిన సౌందర్యం రమణులకు చిత్త విభ్రమాన్ని కలిగిస్తున్నాయి. ఓ తన్వి, ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రదేశంలో సురతానుకూల పవనాలు వీస్తున్నాయి. ఆ వాయువుల ముందు సమయం కాని సమయంలో కోపం వహించిన మన్మధుడు నడిచి వస్తున్నాడు. ఇక్కడ సురత కోసం లతాకుంజంలో ప్రవేశించు అని ఇక్కడ మనకు వ్యంగ్యం. ఇక్కడ తన్వి అనడం ద్వారా మన్మథ వేదన కలది అని, ఉద్దేశ అనుట చేత క్రింద నడిచిపోవు వారికి కనబడదని, సరస కదలి అనుట చేత చుట్టూ ఉన్న ఆకుల చేత కప్పబడిన ఈ ప్రదేశం రహస్య ప్రదేశమని, కుంజోత్కర్ష అన్నప్పుడు ఈ కుంజోత్కర్ష ఇత్యాదుల చేత రతి వైముఖ్యం తగదని, మనోభూహు అగ్రేసరతి అనుట చేత కోపించిన మన్మధుడు ఏమి చేస్తాడో చెప్పజాలము అని గమ్యం అవుతూ మొత్తం వాచ్యార్థం చేత రథార్థమై ఈ నుకుంజంలో ప్రవేశించుము అని అర్థం వ్యంగ్యం చేస్తోంది కనుక ఇది మనకు వాచ్యార్థ వైశిష్ట్యానికి ఉదాహరణగా చెప్పాం. ఇక మనకు అన్య సన్నిధి వైశిష్ట్యం. దీని ద్వారా కూడా అంటే వాచ్యార్థం వ్యంజకం ఎట్లా అవుతుందో చూస్తాం. నుదత్యంతార్ధ్రమానమనాః శ్మశ్రూర్మాం గృహభరే సకలే క్షణమాత్రం యది సంధ్యాయాం భవతి న వా భవతి విశ్రామః. అత్ర సంధ్యా సంకేతకాల ఇది తటస్థం ప్రతికయా చిద్యోత్యతే. ఒక యువతి తటస్థుడి వలె పక్కనే ఉన్న ఉపనాయకునికి పెద్దవాళ్ళు దగ్గరగా ఉండటం చేత
స్పష్టంగా చెప్పజాలక ఇరుగు పొరుగు వాళ్ళతో ఆమెతో అత్తగారిని గూర్చి దూషిస్తున్నట్లు మాట్లాడుతూ, అంటే ఈమె ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్తోంది. ఆమెతో అత్తగారిని గూర్చి, అంటే పొరుగింటి ఆమెతో ఈమె చెప్తోంది ఏమనంటే, అత్తగారిని గూర్చి దూషిస్తున్నట్లు మాట్లాడుతూ సంకేత కాలాన్ని ఇక్కడ మనకు సూచిస్తున్నది. అంటే కలుసుకోవటానికి తగిన సమయాన్ని చెప్తోంది. మనసులో ఏమాత్రము జాలి లేని అత్తగారు ఇంటి చాకిరీ అంతా నెత్తి మీద పెట్టింది. సంధ్యాకాలానికైనా క్షణం తీరిక కలుగుతుందో కలగదో. ఇక్కడ స్త్రీ మనం కలవడానికి సంధ్యా సమయం అనుకూలం అని తటస్థుడైన ఉపనాయకుడిని సూచిస్తోంది. ఇదే వ్యంగ్యార్థం. ఇక 7వ అంశం మనకు ప్రకరణ. దీన్నే సందర్భ వైశిష్ట్యం అని కూడా అంటాం. దీని ద్వారా వాచ్యార్థం వ్యంగ్యం ఎట్లా అవుతుందో ఇప్పుడు చూస్తాం. శ్రూయతే సమాగమిష్యతి తవ ప్రియోద్య ప్రహర మాత్రేణ ఏవమేవ కిమితి తిష్టసి తత్సఖి సజ్జయ కరణీయం. అత్రోపపతిం ప్రతి అవిసర్తం ప్రస్తుత న యుక్తమితి కయాచిన్ నివార్యతే. ప్రకరణ వైశిష్ట్యం ద్వారా వాచ్యార్థం వ్యంజకం అనడానికి ఉదాహరణ చూపుతూ, ఉపపతి దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయాణం అవుతున్నటువంటి ఒక స్త్రీతో ఆమె భర్త కొద్దిసేపట్లో గ్రామాంతరం నుంచి రాబోతున్నాడన్న వార్త తెలిసిందని ఆమె శకురాలు మనకు ఇక్కడ పక్కనున్న వాళ్ళకి తెలియకుండా ఉపపతి వద్దకు వెళ్ళవద్దు అని సూచిస్తూ పలికిన మాటలు. జాము సేపట్లో నీ భర్త రానున్నాడని విన్నాను. శకురాలా, ఇలాగే కూర్చున్నావేమి? వంట మొదలైనటువంటి పనులన్నీ చేసుకో అని చెప్పటం. ఇక్కడ ప్రకరణ వైశిష్ట్యం వల్ల ఉపపతిని కలియుటకు ఇప్పుడు బయలుదేరుట యుక్తము కాదు అనే అర్థం వ్యంజనా వ్యాపారం వల్ల వ్యంగ్యమవుతోంది. ఇక 8వ అంశం దేశము. దేశ వైశిష్ట్యం వల్ల వ్యంగ్యార్థము నుండి వ్యంగ్యార్థం వ్యక్తం అవటం. అన్యత్ర యుయం కుసుమావఛాయం గురుధ్వమత్రాస్మి కరోమి సఖ్యః నాహం హి దూరం భ్రమితుం సమర్థ ప్రసీదతాయం రజితోంజలిర్వః. అత్ర వివిక్తోయం దేశ ఇతి ప్రచ్ఛన్న కాముక్త స్వయా విశ్చార్యతాం ఇది ఆస్వస్తాం ప్రతి కయాచిన్నివేద్యతే. ఉపపతి రాకను గమనించినటువంటి యువతి రహస్యంగా అతని కలవడం కొరకు తనతో ఇంతవరకు ఉన్నటువంటి సకురాండ్లను వారించుటకై అంటున్నటువంటి మాటలు. ఓ సకులారా, మీరందరూ పుష్పావచయనం మరొక చోట చేయండి. నేను ఇక్కడే ఉంటాను. నేను దూరం తిరగలేను. మీకు నమస్కారం చేస్తున్నాను. ఇది వ్యాఖ్య. వివరణలోకి వెళ్తే ఇక్కడ అత్ర అని దేశ నిర్దేశం చేయటం చేత ఆ ప్రదేశం జనరహితమైనది, ఉపపతిని కలవడానికి అనువైనది కనుక నిగూఢంగా ఉన్న అతన్ని ప్రవేశపెట్టుము అని నాయిక తన విశ్వాసపాత్రురాలైన సఖితో అంటోంది. ఇందు సఖికి సూచించుట వ్యంగ్యమవుతుంది. సకురాండ్రను ఉద్దేశించి మరొక చోట పూలను కోయమని చెప్పుట వాచ్యార్థం అవుతోంది. అది వ్యంగ్యార్థానికి వ్యంజకమవుతోంది. ఇక 9వది కాలము. కాల వైశిష్ట్యం వల్ల వాచ్యార్థము వ్యంజకం అవటం. గురుజన పరవశ ప్రియ కిం భణామి తవ మందభాగిని అహం అద్య ప్రవాసం వ్రజ స్వయమేవ శ్రోష్యసి కరణీయం. అత్రాద్య మధు సమయే యది వ్రజసి తదాహం తావత్ న భవామి తవతు న జానామి గతిం ఇది వ్యంజ్యతే. ప్రవాసానికి వెళ్ళడం కోసం ప్రయాణమైన నాయకునితో నాయిక అంటున్నటువంటి మాటలు. పెద్దవారి మాటలు కాదనలేనివాడా, ప్రియా, మందభాగ్యవంతురాలినైనా నేనేం చెప్పను. ఇప్పుడే ప్రవాసానికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు. నేనేమి చేయనున్నానో నీవే వింటావు. ఈ వసంతకాలంలో నీవు ప్రవాసానికి వెళ్ళేటట్లయితే నేను జీవించేది లేదు. నీకు ఏమవుతుందో తెలియదు అని చెప్పడం ఇక్కడ వ్యంగ్యం. మధుమాసం అనే కాలాన్ని అద్య అని నిర్దేశించటం చేత ఇది కాల వైశిష్ట్యం వల్ల కలిగిన వ్యంజకత్వంగా మనం చెప్తున్నాం. ఇక చేష్టాదులలో మనకు వక్తృబోద్ధవ్య కాకునాం ఇట్లా చెప్పుకునేటప్పుడు ఈ చేష్టాదుల ద్వారా చెప్పేదానిలో వాచ్యార్థం వ్యంజకం అవ్వటంలో చేష్టను కూడా ఒక కారణంగానే చెబుతూ
మనకు ఈ ఉదాహరణ ఇవ్వటం జరిగింది. ద్వారోపాంత నిరంతరే మయితయా సౌందర్య సారశ్రియ ప్రోల్లాస్యోరయుగం పరస్పర సమాసక్తం సమాసాదితం ఆనీతం పురతః శిరోంశుకమధః క్షిప్తే చలేలోచనే వాచస్తత్ర నివారితం ప్రసరణం సంకోచితే దోర్లతే. అత్ర చేష్టాయా ప్రచ్ఛన్నకాంత విషయ ఆకూత విశేషో ధ్వన్యతే. ఆకూతము ఇక్కడ నాయకుడు తన స్నేహితునితో కలిసి తనని చూచి యువతి చేసేటువంటి శృంగార చేష్టలను వర్ణిస్తున్నాడు. అంటే నాయకుడు తన స్నేహితునితో తనని చూచి యువతి చేసేటువంటి శృంగార చేష్టలు ఏ విధంగా ఉంటున్నాయి. తాను ద్వారం దగ్గర ఉండగా సౌందర్య సారంతో శోభిల్లే ఆ యువతి ఊరుద్వయాన్ని విస్తరింపజేసి మరలా దగ్గరికి కలిపింది. తల మీద కప్పుకున్న వస్త్రాన్ని ముందుకు లాగింది. చెంచలమగు కళ్ళ దృష్టిని క్రిందికి ప్రసరింపచేసింది. మాట్లాడుటను వారించి బాహులతలను దగ్గరకు చేర్చింది. ఇది ఈ శ్లోకానికి వ్యాఖ్య. ఇక వివరణలోకి వెళితే, ఊరు యుగంతో చేసినటువంటి చేష్ట ఉపరతి సూచకం. శిరోవస్త్రాన్ని ముందుకు లాగటం చేత రహస్యంగా రమ్మని సూచన చేస్తున్నట్టు. నేత్రాల కదలిక చేత సూర్యాస్తమయం సంకేతకాలమని సూచిస్తోంది. నోరు మూయుట చేత కోలాహలం లేని సమయంలో కోలాహలం చేయకుండా రమ్మని సూచన. బాహు సంయోజనం చేత నీకు ఆలింగనం పారితోషకంగా ఇస్తానని సూచన. ఈ విధంగా వక్తృబోధవ్యాధి వైశిష్ట్యం వల్ల వాచ్యార్థానికి వ్యంగ్యకత్వం నిరూపితమైంది. వ్యంగ్యింప చేయటానికి వక్త్రాదులు విడివిడిగానే ఉండనక్కర్లేదు, విడివిడిగా కానక్కర్లేదు. కొన్ని చోట్ల 2, 3 కలిసి కూడా మనకు కారణాలుగా కనిపించవచ్చు. దీనికి ఉదాహరణగా మనం ఇప్పుడు ఒకటి చూద్దామండి. స్వశ్రూరత్ర నిమజ్జతి అత్రాహం దివసకం ప్రలోకయ మా పదిక రాత్ర్యంధ్య శయ్యాయామావం యోర్ని మంక్ష్యసి. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంటికి వచ్చిన బాటసారితో రమించవలననే కోరికతో ఒక కులత రేచీకటితో బాధపడుచున్న ఓ బాటసారి, నా అత్త ఇక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను, పగలే చూసుకో, మా పక్కల మీద పడగలవు అని చెప్తుంది. ఇక్కడ వక్త కులత అంటే ఈ మాట్లాడుతున్నామే ఒక కులట, బాటసారి బోధవ్యుడు. ఇద్దరి వైశిష్ట్యం వల్ల నా మంచం దగ్గరికి తప్పక రమ్మనే అర్థం వ్యంగ్యమవుతోంది. ఈ విధంగా అర్థ వ్యంజకత కలుగుతుంది. శబ్దజ్ఞానం వల్లనే అర్థబోధ కలుగుతుంది కనుక అర్థ వ్యంజకతలో శబ్దం సహకార్యం చెప్పాలి. అలాగే వక్త్రాది వైశిష్ట్యం వల్ల వాచ్యార్థం వ్యంజకమైనట్లు లక్ష్యార్థ వ్యంగ్యార్థాలు కూడా వ్యంజకాలు కావచ్చు. వ్యంజకత్వం శబ్దార్థోభనిష్టమే కాబట్టి శబ్దార్థ రూప కావ్యాన్ని ధ్వని అనడం యుక్తమే. ఒక శబ్దం మార్చి అదే అర్థం కలిగినటువంటి మరొక శబ్దం ప్రయోగించినా అర్థం వ్యంజకం అవుతుంది కాబట్టి వ్యంజకత్వము అర్థగతం అని చెప్పటం జరిగింది. ఇట్లా మనకు దీనిలో మనం ఒక 10 శ్లోకాలను తీసుకొని ఉదాహరణ పూర్వకంగా చెప్పుకొచ్చాం. అంటే ఇందులో మనం ముఖ్యంగా వాచకం, లక్షకం, వ్యంజకం అనే ఈ శబ్దం 3 విధాలని, వాటి అర్థాలు వాచ్యం, లక్ష్యం, వ్యంగ్యాలని, ఈ శబ్దాలు 3 వ్యంజకమైనట్లే వాటి అర్థాలు 3 కూడా వ్యంజకాలు అవుతాయని తెలుసుకుని, ప్రతిభావంతులకు ఒక అర్థం తెలిసిన తరువాత వాచ్యార్థ లక్ష్యార్థాల కంటే భిన్నమైన వ్యంగ్యార్థం తెలుస్తూ ఉంటుంది. ఈ అర్థం తెలియటానికి వాక్య ప్రయోగంలో వక్త అభిప్రాయం అంటే వక్తృ వైశిష్ట్యం మొదలైనటువంటివి ముఖ్యము అని చెప్పుకుని, వ్యంగ్యార్థ జ్ఞానానికి కారణమైనటువంటి అర్థనిష్టమైన వ్యాపారము, ఈ అర్థనిష్టంలో మనకు వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థములు ఈ 3 కూడా అర్థనిష్టమైన వ్యాపారం ఏదైతే ఉందో దానినే వ్యంజన అంటామని తెలుసుకున్నాం. ఈ అర్థ వ్యంజకత తెలియజేసేటువంటివి లేదా కలుగు చేసేవి మనం వక్తృ వైశిష్ట్యం, బోధ వైశిష్ట్యం, కాకుస్వరం, వాక్య వైశిష్ట్యం, వాచ్యార్థ వైశిష్ట్యం, అన్య సన్నిధి వైశిష్ట్యం, ప్రస్తావం, దేశం, కాలం, శాస్త్రాదులు మొదలైనవిగా చెప్పుకుని ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాం. వక్తృ వైశిష్ట్యానికి అతి పృథులం జలకుంభం అనే శ్లోకం, బౌద్ధ వైశిష్ట్యం
అనే దానికి ఔన్నిత్యం, దౌర్బల్యం, చింతాలసత్వం అనేటువంటి శ్లోకాన్ని తీసుకున్నాము. కాకుస్వరం యొక్క వైశిష్ట్యాన్ని చూపుతూ తథా భూతాన్ దృష్ట్వా అనేటువంటి శ్లోకాన్ని, వాక్య వైశిష్ట్యంలో తథా మమ గండస్థల నిమగ్న అనేటువంటి శ్లోకాన్ని తీసుకున్నాము. ఇక నాయిక వాచ్యార్థ వైశిష్ట్యంలో ఉద్దేశ్యోయం సరస కదలీ శ్రేణి అనేటువంటి శ్లోకాన్ని, అన్య సన్నిధి వైశిష్ట్యం అన్న దానిలో నుదత్యనార్థమాహ శ్వశ్రూహు అనే శ్లోకాన్ని, ప్రకరణ వైశిష్ట్యంలో శ్రూయతే సమాగమిష్యతి అనే శ్లోకాన్ని, దేశ వైశిష్ట్యంలో అన్యత్ర యుయం కుసుమావచాయం అనే శ్లోకాన్ని తీసుకున్నాం. కాల వైశిష్ట్యంలో గురుజన పరవశ ప్రియకిం భణామి అని. ఇట్లా మనం చెప్పుకున్న తరువాత చేష్టాదుల్లో మనం ద్వారోపాంత నిరంతరేమయితయా సౌందర్య సారశ్రియ అనే శ్లోకం ద్వారా మనం వివిధ రకాలైనటువంటి ఈ వాక్య వైశిష్ట్యాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా మనకు అర్థ వ్యంజకత ఏ విధంగా కలుగుతుంది అనే అంశాన్ని వివరిస్తూ, శబ్దజ్ఞానం వల్లనే అర్థబోధ కలుగుతుంది కనుక అర్థ వ్యంజకతలో శబ్దం సహకారి అని చెప్పాలి. అలాగే వక్త్రాది వైశిష్ట్యం వల్ల వాచ్యార్థం వ్యంజకమైనట్లు లక్ష్యార్థ వ్యంగ్యార్థాలు కూడా వ్యంజకాలు కావచ్చును అని ఈ రోజుతో మనం 3 ఉల్లాసములు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉల్లాసంలో పూర్తిగా పరీక్షల రీత్యా చదువుకుని ముగించుకున్నామండి. దీంతో మనకు కావ్య ప్రకాశ గ్రంథం ఇవాళతో పూర్తయింది. యథాశక్తి నాకు తెలిసినంత వరకు మీతో పంచుకున్నాను. దీంట్లో ఏవైనా సరిచేసుకునేటువంటి అంశాలు ఉన్నా కూడా చెప్పవచ్చు. ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే వాటిని స్వాగతిస్తారని, ఈ అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న డౌట్ అడగొచ్చండి? అడగండి సార్. ప్రసాద్ గారు పర్మిషన్ ఇస్తారా? హలో, వినబడ్డం లేదు. ఓకే, అడుగుతున్నాను. ఈ తృతీయ ఉల్లాసంలో ఈ తృతీయ ఉల్లాసంలో మొదటి సెంటెన్స్లోనే సమ్మరీ చెప్పేశాడు. ఏమన్నాడు? ఒక వాక్యం విన్న తర్వాత దాని వాచ్యార్థము లేదా లక్ష్యార్థము లేదా వ్యంగ్యార్థము తెలిసిన తర్వాత ఆ అర్థము నుండి ప్రతిభావంతులకు మరొక అర్థం స్ఫురిస్తుంది. అంటే వాచ్యార్థము, లక్ష్యార్థము, వ్యంగ్యార్థమే కాకుండా ఇంకొక అర్థం ప్రతిభావంతులకు స్ఫురిస్తుంది. ఇది సమ్మరీ ఈ తృతీయ ఉల్లాసానికి. ఇప్పుడు మొత్తం 10 ఉదాహరణలు ఇచ్చాడు. 10 ఉదాహరణల్లో 9 ఉదాహరణలు ఒక టైపు, చేష్టది ఇంకొక టైపు. ఈ 10 ఉదాహరణలు కూడా వాచ్యార్థము లేకపోతే వాచ్యము నుంచి వేరే అర్థం ప్రతిభావంతులకు స్ఫురిస్తుంది అని. ఈ ఉల్లాసంలో లక్ష్యార్థం నుంచి వ్యంగ్యార్థం నుంచి వేరే అర్థం చెప్పలేదు కదా. ఇది నా డౌట్. భాగ్యలక్ష్మి గారు విన్నారా? ఇక్కడ అందుకనే వాళ్ళు క్లియర్ గా చెప్పారు సార్. వాచ్యార్థ లక్ష్యార్థం కంటే భిన్నమగు వ్యంగ్యార్థం తెలియబడుచు ఉంటుంది. ఇక్కడ చెప్పిన ఉదాహరణలు వాచ్యార్థము నుంచి మాత్రమే వ్యంజకంలో అవుతున్నాయని చెప్తున్నాడు ఈ ఉల్లాసం మొత్తం. అవునండి. లక్ష్యార్థం నుంచి వ్యంగ్యార్థం నుంచి ఎలా వ్యంజకంలో అవుతున్నాయో చెప్పట్లేదు. లేదు సార్. ఈ వాచ్యార్థం అనుకుని లిమిట్ అయ్యింది. అవును సార్. అవును సార్. రైట్ అండి. అదే అడగదలుచుకున్నాను. నేను 4ంటికి లేచి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఈ లక్ష్యార్థం నుంచి వాటి నుంచి లేదే అని ఆలోచించాను. అవును సార్, ఇది వాచ్యార్థం మీద వెళ్తుంది సార్. బాగుందండి, చాలా బాగా చెప్పారు భాగ్యలక్ష్మి గారు. మొత్తం 3 ఉల్లాసాలు, ప్రథమ అధ్యాయంలో ఉన్న 3 ఉల్లాసాలు సమ్మరీ చాలా బాగా చేశారు. మనం ఇంతవరకు కావ్య ప్రకాశం, నిరుక్తం ఈ 2 గ్రంథాలు వివరంగా ముందుకు చదువుకొని తర్వాత సారాంశం భాగ్యలక్ష్మి గారి చేత మనం చెప్పగా మనం విన్నాము. ఈ 2 గ్రంథాల పఠనం అంతర్గతంగా మనం చేసుకున్నటువంటి పఠనం సంపూర్ణమైంది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఇంకేం తెలియదు, ఇంకా డిసైడ్ చేయలేదు. రికార్డింగ్ ఆపేసేయండి.